హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీక్ అంతా వీడియోస్ చేయలేదు, కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ వీక్ కదా, ఫ్యామిలీ వీక్ని కూడా రివ్యూ చేయడం నాకు ఇష్టం లేదండి. సో అందుకోసం నేను రివ్యూ అయితే చేయలేదు. అండ్ అంతకంటే ముందు ఫ్యామిలీ వీక్లో ఎవరి ఫ్యామిలీ బాగా నచ్చింది మీకు, ఎవరి ఫ్యామిలీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీరు, అండ్ ఇంకా ఎవరి ఫ్యామిలీ సరైన ఇన్పుట్స్ ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. సో అయితే సాటర్డే అంటే వీకెండ్ వచ్చేసింది, సాటర్డే షూట్ కూడా అయిపోయింది. ఎలిమినేషన్ గురించి మాట్లాడేసుకుందాం. అండ్ పృథ్వీ, గౌతమ్ ఇప్పటి వరకు అయితే సేవ్ అయ్యారు. అండ్ అసలు నామినేషన్స్లో ఉన్నది ఎవరు అంటే గౌతమ్, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి, టేస్టీ తేజ అండ్ అవినాష్. వీళ్ళల్లో ఇప్పటి వరకు గౌతమ్ అండ్ పృథ్వీ అయితే సేవ్ అయిపోయారు. అండ్ ఇంకా నామినేషన్స్లో ఉంది అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ అండ్ యష్మి. మ్యాక్స్ టు ద కోర్ విష్ణుప్రియ కూడా సేవ్ అయిపోద్ది. ఎందుకనంటే ఆవిడకి ఫ్యామిలీ వీక్ బాగా కలిసి వచ్చింది. వాళ్ళ ఫాదర్ది ఎమోషనల్గా ఆడియన్స్ జనరల్గా ఎమోషన్కి ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. ఉందా లేదా, నిజమా అబద్ధమా పక్కన పెడితే ఎమోషన్కి ఎక్కువగా కనెక్ట్ అయిపోయి ఆవిడకైతే మాత్రం బాగా ఓట్స్ వేసేసారు. సో విష్ణుప్రియ కూడా సేవ్ అనే చెప్పాలి ఈ వీక్. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తే యష్మి, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళ ముగ్గురులో అయితే మాత్రం ఎలిమినేషన్ కంపల్సరీగా ఉంటుంది. అండ్ అవినాష్ని కూడా ఎలిమినేట్ చేస్తారా? సో చేయాల్సిందే, కానీ అవినాష్ని కానీ తీసేస్తే ఇంక అక్కడ ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఎవరున్నారు హౌస్లో? టేస్టీ తేజ, అవినాష్, రోహిణి వీళ్ళ ముగ్గురు కూడా బయటకు వచ్చేస్తే ఇంకా హౌస్ ఎలా ఉంటుంది? ఒక బ్యాచ్కి అనుకూలం అయిపోదా? మీకు అనిపించదా? సో అవినాష్ని ఎలిమినేట్ చేస్తారా? సో ఇది కూడా టెంటేటివే, మనమేమి కరెక్ట్గా చెప్పలేము అవినాష్ని కూడా ఎలిమినేట్ చేస్తారు అని. సో టేస్టీ తేజకు కూడా ఈ వారం బాగా కలిసి వచ్చిందనే చెప్పచ్చు. ఎందుకనంటే ఎమోషన్స్, అది చెప్తున్నా కదా, ఆడియన్స్ ఎక్కువ ఎమోషన్స్కి కనెక్ట్ అయిపోతుంది. వాయిస్ రేస్ చేశాడు ఎక్కడ, నిఖిల్ పైన ఇంకా పృథ్వీ పైన. సో వాళ్ళు మాస్క్లు అయితే తీసేసాడు కాబట్టి టాస్క్లు కూడా బాగా ఆడుతున్నాడు కాబట్టి టేస్టీ తేజ కూడా సేవ్ అవ్వచ్చు. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా మనం అసలు గెస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మ్యాక్స్ ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. సో ఇంకొంచెం ఏంటి అని అంటే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సోనియా రీఎంట్రీ ఇస్తే ఈ టైంలో ఎలా ఉంటుంది? కమెంట్ చేయండి. ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా ఆవిడ గేమ్? సో ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుందా? సోనియా రీఎంట్రీ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కూడా కమెంట్ చేసేయండి, ఎవరు అన్డిజర్వింగ్ హౌస్లో అని. నెక్స్ట్ టైటిల్ విన్నర్ మా ఫేవరెట్ వీళ్ళబ్బా, వీళ్ళకి ఖచ్చితంగా కప్పు రావాల్సిందే అని అనుకుంటున్నారో కూడా కమెంట్ చేసేయండి. అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.